రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ అదరగొట్టింది. మే 4న జరిగిన కీలకమైన ఐపీఎల్ 2024 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జీటీ పై 4 వికెట్ల తేడాతో అదిరిపోయే విజయాన్ని అందుకుంది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ 148 పరుగుల లక్ష్యాన్ని చాలా ఈజీగా ఛేదించింది. కేవలం 13.4 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ గెలుపు బెంగళూరుకు చాలా కీలకం. లీగ్ స్టాండింగ్స్లో వారి స్థానాన్ని మెరుగుపరుచుకోవడమే కాకుండా ప్లేఆఫ్ ఆశలను కూడా సజీవంగా నిలబెట్టింది. ఆర్సీబీ విజయవంతమైన చేజ్కి పునాది వేసింది మాత్రం కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీల ధనాధన్ ఓపెనింగ్ భాగస్వామ్యమే. డుప్లెసిస్ కేవలం 23 బంతుల్లోనే 64 పరుగులు చేసి చెలరేగిపోయాడు. 10 ఫోర్లు, 3 సిక్సర్లతో ప్రత్యర్థులను హోరెత్తించాడు. కోహ్లీ కూడా తోడుగా నిలిచి 27 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. కేవలం 5.5 ఓవర్లలోనే వీరిద్దరూ కలిసి 92 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆర్సీబీ స్కోరింగ్ రేటును పదిలంగా ఉంచారు. దీంతో చేజింగ్ ఒత్తిడి బాగా తగ్గడమే కాకుండా ఐపీఎల్ చరిత్రలోనే అర్బ్కి పవర్ప్లేలో అత్యధిక స్కోరును కూడా నమోదు చేశారు. అంతకుముందు మహ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించాడు. ఆర్సీబీ తరపున కీలకమైన బౌలింగ్ ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోగా గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ మొదలైంది. గుజరాత్ బ్యాటింగ్ లైనప్కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చూస్తుండగానే 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆరంభంలో ఎదురైన కష్టాలున్నా మిడిల్ ఆర్డర్ మాత్రం బాగా నిలబడింది. షారుఖ్ ఖాన్ 37 పరుగులు, డేవిడ్ మిల్లర్ 30 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడారు. దీంతో జట్టు స్కోరు కాస్త నిలబడింది. ఆ తర్వాత రాహుల్ తెవాటియా 21 బంతుల్లో కీలకమైన 35 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జట్టును 140 పరుగుల మార్కు దాటించాడు. చివరికి గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు టైటాన్స్ను కట్టడి చేయడంలో అద్భుతమైన సమష్టి ప్రదర్శన కనబరిచారు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించాడు. 29 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. యశ్ దయాల్, విజయ్ కుమార్ వైశాఖ్ కూడా తలో 2 వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించారు. ఇక కామెరాన్ గ్రీన్ అయితే సాయి సుదర్శన్ను తెలివిగా అవుట్ చేశాడు. గుజరాత్కు కీలక బౌలర్ అయిన రషీద్ ఖాన్ ఈ మ్యాచ్లో 49 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. మొత్తంగా ఆర్సీబీ బౌలర్ల సమష్టి ప్రదర్శనతో గుజరాత్ మిడిల్ ఆర్డర్ పుంజుకున్నా కూడా చిన్నస్వామి స్టేడియంలో బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్పై ఈ స్కోరు అందుకోదగినదే అనిపించింది. ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ అందించిన మెరుపు ఆరంభం తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్యలో కాస్త తడబడింది. 92 పరుగులకు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఉన్న ఆర్సీబీ ఆ తర్వాత కేవలం 25 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. దీంతో జట్టు 117 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి లక్ష్య ఛేదనలో కాస్త టెన్షన్ సృష్టించింది. అయితే అనుభవజ్ఞుడైన దినేష్ కార్తీక్, స్వప్నిల్ సింగ్ నిలకడైన ఆటతో ఇన్నింగ్స్ను నిలబెట్టారు. కార్తీక్ 12 బంతుల్లో 21 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా సింగ్ 15 నాటౌట్ పరుగులు అందించాడు. దీంతో ఆర్సీబీ ఇంకా 38 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. గుజరాత్ టైటాన్స్ తరఫున జోష్ లిటిల్ కీలక బౌలర్గా నిలిచాడు. 45 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి తన జట్టును మళ్లీ మ్యాచ్లోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. ఈ విజయం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చాలా కీలకం. గుజరాత్ టైటాన్స్పై ఇది వారికి వరుసగా రెండో విజయం కాగా ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో వారి స్థానాన్ని బాగా మెరుగుపరిచింది. ఈ విజయంతో ఆర్సీబీ పట్టికలో అట్టడుగు స్థానం నుంచి 7వ స్థానానికి దూసుకుపోయింది. ప్లేఆఫ్స్ ఆశలకు మళ్లీ ఊపిరిపోసింది. మరోవైపు ఈ ఓటమితో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి జారిపోయింది. ఐపీఎల్ సీజన్ ఎంత పోటీతత్వంతో సాగుతుందో ఈ ఫలితం మరోసారి చాటి చెప్పింది. ప్రతి మ్యాచ్ కూడా జట్ల ప్లేఆఫ్స్ ఆశలకు ఎంత కీలకమో దీనితో తెలుస్తోంది.